183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైడ్రా నెలన్నర అవుతుంది. హైడ్రా పనులు మొదలుపెట్టి కూల్చివేతలకు సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా చాలా కూల్చివేతలు కూడా చేయడం జరిగింది. వివిధ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఈ కూల్చివేతల ద్వారా హైడ్రా సాధించిందేంటి, ఎంతవరకు ప్లేస్ని ఆక్యుపై చేసింది, సో దీని వెనక ఈ నెలన్నరకు పైగా సమయంలో ఏం జరిగింది, ఎంత ల్యాండ్లో ఈ అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది అనేటువంటి అంశానికి సంబంధించిన వార్త ఈరోజు మనం చూద్దాం. మొత్తం హైడ్రా ఈ యొక్క ఎప్పుడు జూలై 19న ఏర్పాటైనటువంటి ఈ హైడ్రా ఆ తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలా చాలా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 111.72 ఎకరాలను పరిరక్షించింది హైడ్రా. చూడండి, ఒక నెలన్నర పరిధిలోనే ఎంత భూమిని కాపాడగలిగిందో చెరువు ఆక్రమిత ప్రదేశాలన్నింటినీ కూడా ఈ నెంబర్ బట్టి మనకు అర్థమవుతుంది. 111.72 ఎకరాలు హైదరాబాద్ పరిధిలో నెలన్నరలోనే చేయగలిగిందంటే ఎంత భారీ రిజల్ట్ కనిపిస్తుందో హైడ్రా ద్వారా అనేది మనం చూడవచ్చు. అంటే ఇది ఇంకా హైదరాబాద్ మొత్తం కబ్జాలలో కూల్చివేతలలో ఒక 10% కూడా ఉండదేమో మేబీ. అలాంటిదే 111 ఎకరాలంటే మొత్తం కబ్జాలకు గురైనటువంటి చెరువులన్నింటినీ కూడా నిర్మాణాలను కూల్చివేసి ఆ భూమిని అంతా ఆక్యుపై చేసుకుంటే వేల ఎకరాల వరకు కూడా ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత భారీగా హైదరాబాద్లో చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు వెలిశాయి. ఆ కారణంగానే ఇప్పుడు దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేటువంటి దిశగా హైడ్రా దూసుకువెళ్తుంది. చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు 23 ప్రాంతాలలో 262 అక్రమ నిర్మాణాల తొలగింపు. వీటిలో అత్యధికం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లవే. వివరాలు వెల్లడించిన కమిషనర్ ఏవి రంగనాథ్ అంటూ నిన్న మొత్తం ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రిపోర్ట్ లాగా అనుకోవచ్చు. ఈ నెలన్నర పరిధిలో ఎంత వరకు భూమిని కాపాడగలిగాం, కూల్చివేతల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరింది అనేటువంటి వివరాలకు సంబంధించి. సో 111.72 ఎకరాలను పరిరక్షించింది. మొత్తం 23 ప్రాంతాలలో 262 అక్రమ నిర్మాణాలను తొలగించింది. వీటిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్టుగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బుధవారం ప్రకటించారు. గడిచిన 78 రోజులలో తాము చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. సో లోటస్ పాండ్ పార్కుతో మొదలు పెట్టారు మొత్తం ఈ కూల్చివేతల ప్రక్రియ. అప్పుడు డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ ఈ ఏడాది జూన్ 27 నుంచి బుల్డోజర్లకు పని చెప్పారు. ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టి నార్నే గోకో ఆక్రమించిన లోటస్ పాండ్లోని 16 గుంటల పార్క్ స్థలానికి విముక్తి కల్పించారు. అది ఫస్ట్ ఆపరేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏర్పాటైనటువంటి తర్వాత జూన్ నుంచి కూడా. తర్వాత హైడ్రా తొలి ఆపరేషన్ పార్కు భూమి. హైడ్రా సైతం చేపట్టిన తొలి ఆపరేషన్ పార్కు భూమికి సంబంధించినదే కావడం గమనార్హం. గాజుల రామారంలోని మహాదేవ్పూర్లో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన G+2 భవనాన్ని జూలై 21న కూల్చేసింది. అదే నెల 23న గాజుల రామారంలోని పరికి చెరువు బఫర్లో 5 నిర్మాణాలను కూల్చేయడంతో జల వనరుల పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. అంతకుముందు 2 చోట్ల నాలాలపైన ఉన్న అక్రమ నిర్మాణాలపైన కూడా ఆక్రమణలను మాత్రమే తొలగించింది. సో ఇలా ఇప్పటి వరకు హైడ్రా 5 చోట్ల పార్కులు, 1 చోట రోడ్డు, 13 చోట్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్, 2 చోట్ల నాలాలు, 1 చోట ఫుట్పాత్లతో పాటు ఓ ప్రభుత్వ స్థలంలో ఉన్న మొత్తం 262 నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇది ఈవీడీఎం డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నటువంటి సందర్భంలో లోటస్ పాండ్ దగ్గర కూల్చివేత. ఇక్కడ హైడ్రా ఏర్పాటైన తర్వాత మొదటి కూల్చివేత గాజుల రామన్న దగ్గర. ఇక మొన్న చింతల్, అమీన్పూర్లో అత్యధికంగా కూల్చివేతల ప్రక్రియ జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. 322 సర్వే నెంబర్లో ఉన్నటువంటి చింతల్ చెరువులోని బీఆర్ఎస్కి చెందిన నేత రత్నకరం సాయిరాజు 54 షెడ్లు నిర్మించారు. అమీన్పూర్ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమిస్తూ 51.78 ఎకరాలను ఇక్కడ ఆక్రమించి 20 కాంపౌండ్ వాల్స్, 4 షెడ్లు నిర్మించారు. ఇక చింతల్ చెరువులో గత నెల 6న, అమీన్పూర్ చెరువులో ఈ నెల 8న హైడ్రా నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నెల 8న ఒకే రోజు 3 చోట్ల బుల్డోజర్లు పనిచేశాయి. అమీన్పూర్తో పాటు సున్నం, కత్వా చెరువుల్లో 79 ఆక్రమణాలని కూడా హైడ్రా తొలగించింది. ఇది మొన్న లాస్ట్ వీక్ అప్డేట్. ఇది 3 ప్రాంతాలు. ఇక్కడే ఎక్కువ ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకోగలిగింది ఈ ఆక్రమణకు సంబంధించి, సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు. సో
ఎంత పెద్ద ప్రముఖులున్నా కూడా ఎన్వెన్షన్ ఫస్ట్ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బుల్డోజర్లకు పని చెప్తూ ఆక్రమణలను తొలగించేటువంటి దిశగా, చెరువులను పరిరక్షించేటువంటి దిశగా హైడ్రా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక అప్డేట్ కూడా కనిపిస్తుంది హైడ్రాకు సంబంధించి. ఎన్ఓసి హైడ్రానే ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొంత స్తబ్దత ఏర్పడింది హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా. ఎందుకంటే అమ్మేటువంటి వ్యక్తి అది కబ్జా చేసి అమ్మాడా, లేకుంటే బఫర్ జోన్ FTNలో ల్యాండ్ అమ్మాడా అనేటువంటి విషయం కొన్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత కొనుక్కున్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు అసలు అంటే వాళ్ళు కూడా మళ్ళీ అన్ని పర్మిషన్లన్నీ కూడా ఇచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకే అలాంటి పర్మిషన్ అనేది ఇప్పుడు హైడ్రా ద్వారానే ఇస్తే ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ ఉంటుంది కొనుగోలుదారులకు అనేటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్ఓసిని హైడ్రా ద్వారానే ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముందుగా చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి బఫర్ జోన్ FTL లేకుంటే చెరువు పరిసర ప్రాంతాల నుంచి, అలాగే దాంతోపాటుగా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పర్మిషన్ ఇప్పించాలనేటువంటి దానికి సంబంధించి ఆలోచన చేస్తుంది ఎన్ఓసి. సో దీనికి సంబంధించి చట్టం చేయాలంటే ఇంకొంత టైం పడుతుంది కాబట్టి అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీలో చట్టం చేయడానికి డిసెంబర్ వరకు సమయం ఉంది కాబట్టి ఆలోపు ఆర్డినెన్స్ జారీ చేసి ఈ యొక్క అనుమతులను ఇచ్చేటువంటి విధంగా ఎన్ఓసి తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఇంకొక సమాచారం ద్వారా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.